ఈనాటి చర్చకు స్వాగతం. ఈరోజు మనం ఒక పురాతన బోధన నుండి ఒక ఆసక్తికరమైన, బహుశా కొంచెం ఇబ్బందికరంగా అనిపించే ఒక ధ్యాన పద్ధతి గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అదే సతిపఠాన సుత్తాలో చెప్పిన ఒక అభ్యాసం. మన శరీరాన్ని వినండి, మన శరీరాన్ని 31 లేదా 32 అసహ్యకరమైన భాగాలుగా విడదీసి చూడమని చెబుతోంది. వినడానికే కాస్త కఠినంగా ఉంది కదా. అసలు దీని వెనుక ఉద్దేశ్యమేంటి? ఇది మనల్ని మనం ద్వేషించుకోమని చెబుతోందా, లేక దీని వెనుక ఏదైనా లోతైన జ్ఞానముందా? ఈ చర్చతో మనకొక స్పష్టత వస్తుందని నేను ఆశిస్తున్నాను. అవును, మొదటిసారి విన్నప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. కాని అసలు విషయం శరీరం పట్ల అసహ్యం పెంచుకోవడం కాదు, దాని నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం. ఈ పద్ధతిని పటికుల మనసికార అంటారు. ఆ పేర్లోనే అంతా ఉంది. పటికుల అంటే చాలామందనుకున్నట్టు అసహ్యమైనది అని కాదు. దాని అసలు అర్థం విడదీయబడిన భాగాలు. మనసికార అంటే మనసులో నిలుపుకోవడం, ధ్యానం చేయడం. అంటే శరీరాన్ని ఒకే అందమైన వస్తువుగా కాకుండా దాన్ని నిర్మించిన వేర్వేరు భాగాల సమాహారంగా చూడటం అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశ్యం మన భౌతిక రూపం పట్ల మనకున్న విపరీతమైన వ్యామోహాన్ని, ఆ అనుబంధాన్ని తగ్గించటం. సరే, అయితే ఆ భాగాల దగ్గరికే వద్దాం. ఈ సూత్రం ప్రకారం ఒక సాధకుడు లేదా అందులో చెప్పినట్టుగా ఒక భిక్షువు తన శరీరాన్ని పాదాల నుండి తల వరకు, అవును, తల నుండి పాదాల వరకు కూడా, అవును, రెండు వైపులా మానసికంగా పరిశీలించాలి. ఈ శరీరం చర్మంతో కప్పబడి లోపల అనేక రకాల పదార్థాలతో నిండి ఉందని గమనించాలి. ఆ జాబితా కూడా చాలా వివరంగా ఉంటుంది కదా. చాలా వివరంగా ఉంటుంది. తల వెంట్రుకలు, శరీర రోమాలు, గోళ్ళు, దంతాలు, చర్మం, మాంసం, నరాలు, ఎముకలు, ఎముక మజ్జ, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, ఇలా ఒక పెద్ద జాబితానే ఉంది. ఇది ఏదో పైపైన ఆలోచించడంలాగా లేదు. ఒక రకంగా మన శరీరాన్ని మనం విడతీసి చూస్తున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా. ఆ జాబితా అంత వివరంగా ఉండటానికి కారణం కూడా అదే. అదొక మానసిక విశ్లేషణ. మనం సాధారణంగా శరీరాన్ని నేను, నాది, అందమైనది అని ఒకే యూనిట్గా చూస్తాం. కాని ఈ అభ్యాసం ఆ భావనను ప్రశ్నిస్తుంది. ఈ వెంట్రుకలు నేనా అని ఆలోచించేలా చేస్తుంది. ఈ గోళ్ళు నేనా అని. సరిగ్గా అదే. ఇలా శరీరాన్ని దాని మూలభాగాల కింద విడదీసి చూసినప్పుడు మనం దేనికి అత్తుకుపోతున్నామో స్పష్టంగా తెలుస్తుంది. ఆ 32 భాగాలను కూడా 5 సమూహాలుగా వర్గీకరించారు. ఉదాహరణకు వెంట్రుకలు, గోళ్ళు, దంతాలు, చర్మం, మొదటి 5. ఇలా ప్రతి భాగాన్ని విడివిడిగా చూడటం ద్వారా అందమైనదిగా భావించే మొత్తం రూపం వెనుక ఉన్న వాస్తవికతను గ్రహించడమే దీని లక్ష్యం. ఈ ఆలోచనా విధానాన్ని మరింత స్పష్టం చేయడానికి ఆ గ్రంథంలో ఒక అద్భుతమైన ఉపమానం కూడా ఉంది. అదే ధాన్యం సంచి ఉపమానం. దాని గురించి కొంచెం వివరిస్తారా? అది ఈ భావనను అర్థం చేసుకోవడానికి ఎలా సహాయపడుతుంది? అది చాలా శక్తివంతమైన ఉపమానం. ఊహించుకోండి, 2 వైపులా తెలిచి ఉన్న ఒక బస్తా. దానిలో రకరకాల ధాన్యాలు పోసున్నాయి. వడ్లు, పెసలు, కందులు, మినుములు, నువ్వులు, బియ్యం, ఇలా అన్ని కలిపి ఉన్నాయి. మంచి కంటిచూపు ఉన్న ఒక వ్యక్తి ఆ బస్తాలోని ధాన్యాలను చూసి, ఇవి వడ్లు, ఇవి పెసలు, ఇవి కందులు అని స్పష్టంగా, నిర్మోహమాటంగా ఎలా గుర్తిస్తాడో, అలాగే సాధకుడు కూడా తన శరీరంలోని భాగాలను చూడాలని చెబుతుంది ఆ ఉపమానం. అంటే బయట నుండి చూస్తే అది ఒకే బస్తా, ఒకే సంచి. కాని లోపల రకరకాల గింజలున్నాయి. మన శరీరం కూడా అంతేనా? చర్మం అనే సంచి లోపల రకరకాల అవయవాలు ఉన్నాయినా? సరిగ్గా అదే. ఇంకా లోతుగా వెళ్తే ఒక రైతు ఆ గింజల్ని చూస్తాడు. వాటిపై ప్రత్యేకమైన మమకారం పెంచుకోడు. అయ్యో, ఎంత అందమైన కందులు అనో, ఎంత పవిత్రమైన పెసలు అనో అనుకోడు. కేవలం ఇవి కందులు, ఇవి పెసలు అని వాటి స్వభావాన్ని ఉన్నదున్నట్టుగా గుర్తిస్తాడు. వాటి మధ్య భేదాన్ని తెలుసుకుంటాడు. అదేవిధంగా సాధకుడు కూడా శరీర భాగాలను భావోద్వేగాలు లేకుండా చూడటం నేర్చుకుంటాడు. కేవలం జీవసంబంధమైన వస్తువులుగా, వేరువేరు మూలకాల సమాహారంగా. అప్పుడు ఇది నేను, నా అందమైన శరీరం అనే ఆ అహంకారపూరితమైన ఆలోచనలు నెమ్మదిగా బలహీనపడతాయి. ఆలోచించండి, చర్మం అనే సంచిని తొలగిస్తే మిగిలేది ఈ భాగాల సమూహమే కదా. ఒక్క నిమిషం, ఇది వింటుంటే కొంచెం ఆందోళనగా ఉంది.
మన శరీరాన్ని నిరంతరం ఇలాగే భాగాలుగా చూస్తూ పోతే మన మీద మనకే ఒక రకమైన జుగుప్స, నిరాశ కలగదా? ఇదొక రకమైన స్వీయ ద్వేషానికి దారితీయదా? మనల్ని మనం తక్కువ చేసుకునే ధోరణికి దారితీయదా? చాలా ముఖ్యమైన సరైన ప్రశ్న అడిగారు. చాలామంది ఈ అభ్యాసాన్ని అపార్థం చేసుకునేది ఇక్కడే. దీని లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీయ ద్వేషం కాదు, శరీరాన్ని అసహించుకోవటం అంతకన్నా కాదు. దీని అసలు లక్ష్యం విరాగ భావనను పెంపొందించడం. విరాగ అంటే ద్వేషం కాదు, అనాసక్తి లేదా అనుబంధ రాహిత్యం. అంటే దీనికి అతుక్కోకుండా ఉండే ఒక స్వేచ్ఛాస్థితి. మనం అందం, యవ్వనం, భౌతిక రూపం పట్ల విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకుంటాం. ఆ వ్యామోహమే మన చాలా దుఃఖాలకు కారణమవుతుంది. శరీరం మారినప్పుడు, వయసు పెరిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనం తీవ్రంగా బాధపడతాం. ఈ అభ్యాసం ఆ అనుబంధాన్ని బలహీనపరుస్తుంది. కానీ ఇది ఆచరణలో సాధ్యమేనా? మనం అందంగా కనిపించాలని, ఇతరులు మనల్ని ఇష్టపడాలని కోరుకోవడం మానవ సహజం కదా? ఈ అభ్యాసం మనల్ని సామాజిక జీవితం నుండి దూరం చెయ్యదా? దూరం చెయ్యదు, కాని మన దృక్పథాన్ని మారుస్తుంది. ఆ గ్రంథంలో ఈ అభ్యాసాన్ని అంతర్గతంగా మరియు బాహ్యంగా చెయ్యాలని స్పష్టంగా చెబుతారు. ఓ, అంతర్గతంగా మరియు బాహ్యంగానా? అవును. అంటే కేవలం మన శరీరాన్ని మాత్రమే కాదు, ఇతరుల శరీరాలను కూడా అవే 32 భాగాల సమాహారంగా చూడటం. ఇలా చూసినప్పుడు నా శరీరం ప్రత్యేకం లేదా వారి శరీరం నాకన్నా అందమైనది అనే పోలికలు, అసూయ, అహంకారం వంటివి తగ్గుతాయి. అందరూ ప్రాథమికంగా ఒకే రకమైన జీవసంబంధమైన పదార్థాలతో నిర్మించబడ్డాలని అర్థమవుతుంది. ఇది ఇతరుల పట్ల మనకున్న దృక్పథాన్ని కూడా సమతుల్యం చేస్తుంది. అందం పట్లున్న గుడ్డి ఆరాధనను లేదా అందవిహీనత పట్లున్న చిన్నచూపును రెండింటినీ తగ్గిస్తుంది. అంటే మన శరీరం, వేరొకరి శరీరం రెండూ అవే భాగాలతో నిర్మితమయ్యాయని గ్రహించడం. ఇది అహంకారాన్ని తగ్గించడంలో చాలా శక్తివంతంగా పనిచేసేలా ఉంది. నాది అనే భావననే ఇది దెబ్బతీస్తోంది. ఒక విషయాన్ని చూసే పద్ధతిని మార్చుకోవడం ద్వారా దానిపై మనకున్న భావోద్వేగ ప్రతిస్పందనను మార్చవచ్చు అంటారుగదా. అంటే ఒక అందమైన శరీరాన్ని కేవలం ఎముకలు, మాంసం, రక్తంలా చూడటం ద్వారా దానిపై మనకున్న మోహాన్ని తగ్గించుకోవడమన్నమాట. ఖచ్చితంగా ఇది ఒక రకమైన పురాతన మానసిక ప్రక్రియ. మనం ఒక వస్తువుకి లేదా వ్యక్తికి ఒక ముద్ర వేస్తాం, అందమైనది, ఆకర్షణీయమైనది అని. ఆ ముద్ర మనలో కోరికను లేదా అనుబంధాన్ని పుట్టిస్తుంది. ఈ ధ్యాన పద్ధతి ఆ ముద్రను చెరిపివేసి వస్తువును ఉన్నది ఉన్నట్లుగా, అంటే దాని విడి భాగాల రూపంలో చూపిస్తుంది. ఒక కారుని చూసి మనం ఆకర్షితులవుతాం, కాని ఒక మెకానిక్ దాని కేవలం టైర్లు, ఇంజిన్, స్టీల్, ప్లాస్టిక్ భాగాల సమాహారంగా చూస్తాడు. నిజమే, అతని దృష్టిలో అది వేరు. అతని దృష్టిలో భావోద్వేగం కన్నా వాస్తవికత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. శరీరం యొక్క ఆకర్షణీయమైన మొత్తం రూపాన్ని విడదీసి దాని వెనుకున్న భాగాల వాస్తవికతను చూడటం ద్వారా దానిపై ఆధారపడిన భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతాం. అయితే ఇందాక నేనడిగిన ప్రశ్నకు మళ్లీ వస్తున్నాను. ఈ వాస్తవికతను నిరంతరం చూడటం వల్ల మనసు కఠినంగా, నిరాశావాదంగా మారిపోయే ప్రమాదముంది కదా. దీన్ని ఎలా నివారించాలి? ఈ బోధనలో దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకే ఈ అభ్యాసం ఎప్పుడూ ఒంటరిగా చేయకూడదు. దీని ఎల్లప్పుడూ మెత్త లేదా ప్రేమపూర్వక దయ అనే ధ్యానంతో సమతుల్యం చేయాలనే అదే బోధనలు చెబుతాయి. ఇది చాలా కీలకం. ఒకవైపు శరీరం యొక్క అనిత్య, అశాశ్వత స్వభావాన్ని చూస్తూనే, మరోవైపు ఈ శరీరం మనకు సాధన చేయడానికి, మంచి పనులు చేయడానికి, జీవించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. అవును, ఈ రెండూ కలిసినప్పుడే సమతుల్యత వస్తుంది. లేకపోతే మీరు చెప్పినట్టు మనసు ప్రతికూలతలోకి జారిపోయే ప్రమాదముంది. అంటే ఒక కత్తికి రెండు వైపులా పదునున్నట్టు, ఒకవైపు అనుబంధాన్ని ఛేదించడానికి పట్టికుల మనసికార అనే పదును, మరోవైపు మనసు కఠినంగా మారకుండా ఉండటానికి మెత్త అనే కవచం. బావుంది. కొంతమంది వాదించవచ్చు, శరీరమే సర్వస్వం కాదు, కాని దాన్ని గౌరవించుకోవాలి కదా, ఈ పద్ధతి శరీరాన్ని అగౌరవపరిచినట్లుగా ఉంది అని. ఈ విమర్శకు మీ సమాధానమేమిటి? ఇది అవగౌరవపరచటం కాదు, అతిగౌరవాన్ని తగ్గించడం. మనం శరీరాన్ని ఒక విగ్రహంలా పూజిస్తాం. దానికోసం ఎన్నో ఆరాటాలు, పోరాటాలు పడతాం. ఈ అభ్యాసం చెబుతున్నది శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, దానిని ఉన్నది ఉన్నట్లుగా చూడమని.
ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసేటప్పుడు శరీరాన్ని ఏ భావోద్వేగం లేకుండా కేవలం ఒక జీవసంబంధమైన యంత్రంగా చూస్తాడు. అవును, అది అతని వృత్తిధర్మం. అలా చూడటం ఆ శరీరాన్ని అగౌరవపరిచినట్లు కాదుగదా, అది అతని పనికి అవసరం. అలాగే మానసిక విముక్తిని కోరుకునే సాధకుడికి శరీరం పట్ల ఉన్న అనుబంధాన్ని తగ్గించుకోవడానికి ఈ రకమైన వాస్తవిక దృష్టి అవసరం. శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత, కానీ దానిపై వ్యామోహం పెంచుకుని బాధపడకుండా ఉండటమే వివేకం. స్పష్టంగా అర్థమైంది. అంటే అంతిమ లక్ష్యం ప్రపంచంలో దేనికి అంటిపెట్టుకోకుండా ఒక రకమైన స్వేచ్ఛతో జీవించడం. శరీరం కేవలం భాగాల సమాహారమని, నిరంతరం మారుతూ ఉండేదని చూసినప్పుడు నేను శాశ్వతం, నా యవ్వనం శాశ్వతం అనే భ్రమలు తొలగిపోతాయన్నమాట. అవును, అంతిమంగా ఇది అనిచ్ఛ, దుఃఖ మరియు అనర్థ అనే 3 ప్రాథమిక సత్యాలను అర్థం చేసుకోవటంలో ఒక భాగం. అంటే అనిశ్చత, అసంతృప్తి మరియు ఆత్మరహిత స్వభావం. శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది, అది అనిత్యం. దానిపై ఆధారపడిన సుఖం శాశ్వతం కాదు, అది దుఃఖం. మరియు ఈ భాగాల సమాహారంలో నేను అనే శాశ్వతమైన మారని ఆత్మ ఏదీ లేదు, అదే అనత్త. ఈ ధ్యానం ఈ లోతైన సత్యాలను ప్రత్యక్ష అనుభవంలోకి తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఇది కేవలం బౌద్ధిక వ్యాయామం కాదు, అనుభవపూర్వకమైన జ్ఞానం. ఈరోజు చర్చ నుండి మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. శరీరాన్ని దాని నిర్మాణ భాగాల కింద విడదీసి చూడటమనే పర్టికుల మనసికార పద్ధతి గురించి, దానిని స్పష్టం చేసే శక్తివంతమైన ధాన్యం సంచి ఉపమానం గురించి, మరియు దీని అసలు లక్ష్యం అసహ్యం కాకుండా అనాసక్తి మరియు అనుబంధ రాహిత్యాన్ని సాధించడమని లోతుగా చర్చించుకున్నాం. ముఖ్యంగా ఈ కఠినమైన అభ్యాసాన్ని మెత్త లేదా ప్రేమపూర్వక దయతో సమతుల్యం చేసుకోవడం ఎంత అవసరమో కూడా గ్రహించాం. అవును, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. మనం రోజూ మనల్ని, ఇతరులను ఒక ఘనమైన, స్థిరమైన వ్యక్తిగా కాకుండా కేవలం నిరంతరం మారుతున్న సహజ మూలకాల యొక్క తాత్కాలిక సమాహారంగా స్థిరంగా చూడగలిగితే, అది మన రోజువారీ సంబంధాలను, వ్యక్తులపై మనకున్న అనుబంధాలను, ఇష్టాయిష్టాలను మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మన స్వీయ భావనను, నేను అనే అస్తిత్వాన్ని ఎంత తీవ్రంగా మార్చగలదు. దీని గురించి ఆలోచించడం కూడా ఒక పెద్ద ధ్యానమే.